బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని పలువురు రైతులు తమ భూముల సర్వే కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తులు సమర్పించారు. అయితే అధికారులు సర్వే తేదీలను పదే వాయిదా వేస్తూ కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సర్వే ఫీజులు పూర్తిగా చెల్లించినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించడం లేదని వారు చెబుతున్నారు. కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో భూముల కొనుగోలు, విక్రయాలు, బ్యాంకు రుణాల మంజూరు, ఇతర వ్యవసాయ కార్యకలాపాలు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సర్వే ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా నిర్వహించాలని, రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని, ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. భూముల్లో అన్ని అవతావకలు ఉన్నాయి. ఆ అవతావకలు సరి చేసుకోవడానికి రైతులు ఇవాళ పడుతున్న నిబంధనలు సామాన్యంగా లేవు. జాయింట్ ఎల్పిఎం తీసేయాలి అంటే సర్వేకి పెట్టమంటున్నారు. 550 రూపాయలు డబ్బులు కట్టించుకుంటున్నారు పైపెచ్చు. ఆ తర్వాత వాళ్ళకి ముట్టితేనే అది సర్వే చేస్తున్నారు, కానీ లేకపోతే సర్వే చేయటం వల్ల అంటే లంచం ఇస్తే గానీ సర్వే చేయటం వల్ల సర్వే మిగతా సర్వేర్లు మాత్రము సర్వేర్లు, విఆర్ఓలు రైతులు ఘోరంగా దోచుకుంటున్నారు. వాళ్లే తప్పులు చేసి ఆ తప్పులు సవరణ చేయడానికి రైతుల మీద భారం వేసి వాళ్ళ చుట్టూ తిప్పుకొని వాళ్ళ దగ్గర ఈ రకంగా డబ్బులు వసూలు చేయటం అనేది పూర్తిగా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా ఆ రీసర్వే చేసిన భూములు ఊళ్ళ మొత్తాన్ని అది రద్దు చేసి సరే మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేస్తే తప్ప అది కరెక్ట్ కాదు. తీసుకెళ్ళాము, సర్వే చేపిస్తామంటున్నారు, కానీ ఇంతవరకు దాని మీద రిజల్ట్ ఏం రాలేదు. ఏం చెప్తుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ విధానంలో ఈ రైతులు చాలా ఇబ్బందిమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దాన్ని 80 అడుగులు ఎక్కించారు. అవసరం మాత్రమే ఇలా నాకు తగ్గింది. నా హక్కు కాగితాలు చూపించా, అవసరం హక్కు కాగితాలు లేవు. వాళ్ళు ఆ కాగితాలు చూపించకపోయినా వీళ్ళు కాలం గడుపుతున్నారు. కలిసాం, 3 అర్జీలు ఇచ్చా, వాయిదాలు వేసుకుంటూ పోతుంది. తడవక 3 నెలలు ఇప్పుడు 9 నెలలు తిరుగుతున్నా. మరి నా సమస్య పరిష్కారం కాదా? చంద్రబాబు నాయుడు గారికి కూడా పెడదాం అనుకున్న అర్జీ, అట్లనే జిల్లా కలెక్టర్ గారికి కూడా పోయిచ్చా. వాళ్ళు పంపిస్తున్నారు. వీళ్ళు సమస్యను పరిష్కరించడం వల్ల నాకు 80 అడుగులు ఎక్కిచ్చారు. 2 ఎల్పిఎం ఇచ్చారు 11 సెంట్లకి. జాయింట్ ఎల్పిఎం కాదు, సపరేట్ ఎల్పిఎం. 2 ఎల్పిఎంలు వచ్చింది నాకు. 192 ఒకటి, 193కి 9 సెంట్లకి. ఆ 9 సెంట్లకి అద్దులు చూపించమని అడుగుతున్నా. పాస్బుక్ లో 2 ఎల్పిఎంకి అంకేయమంటున్నా. అవి వేయలా. కాబట్టి నా సమస్యను పరిష్కరించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు, మినిస్టర్ గారు చెప్పినా కూడా వీళ్ళు ఆలోచించడం లేదు. కాబట్టి తక్షణమే సీఎం గారు స్పందించి ఇక్కడికి మెసేజ్లు పంపించి రైతు సమస్యలన్నీ కూడా